హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను చక్కెర పొంగలండి. అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి. చాలా ఈజీగా సులువైన పద్ధతిలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను మీకు చూపించిన కప్తో 2 కప్స్ పెసరపప్పుని దోరగా వేయించుకుంటున్నానండి. పెసరపప్పు వేయించుకున్నప్పుడు మాడిపోకుండా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాక దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసుకోవాలండి. ఇది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఈ పప్పుని నానబెట్టాలి. అలాగే బియ్యాన్ని కూడా నేను ఆల్రెడీ సోక్ చేసుకున్నాను వాటర్లో. సో రెండింటిని నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నేను నానబెట్టిన బియ్యాన్ని అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకున్నాను. రైస్కి ఎలా అయితే వాటర్ వేసుకుంటామో అదే విధంగా 1:2 రేషియోలో ఇక్కడ మనం అంటే ఒక గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ పెసరపప్పు బియ్యం కలిపి నేను 1 గ్లాస్ అయింది. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను. సో ఇక్కడ 2 విజిల్స్ మీరు కొట్టించిస్తే సరిపోతుంది. ఈలోపు నేను పాకాన్ని అయితే తయారు చేస్తున్నానండి. బెల్లము 3/4 కప్పు, పంచదారేమో 1/2 కప్ తీసుకున్నానండి. తీసుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసుకొని లేతగా ఉంటే సరిపోతుంది పాకము. సో వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పాకాన్ని అయితే తయారు చేస్తున్నాను. సో ఈలోపు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి. దానికోసం నేను 2 స్పూన్స్ గీ తీసుకున్నాను, నెయ్యి. ఈ విధంగా బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. వేసుకొని దోరగా వేయించుకున్నాక సైడ్ ఉంచుకున్నాను. ఈలోపు మనకి అన్నం కూడా రెడీ అయిపోయింది కదా. దాంట్లో మనం తీసుకున్న ఈ బెల్లం పంచదార పాకం ఉంది కదా, దాన్ని ఈ అన్నంలో వేసి కలపాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అన్నం అంతా కూడా పాకం పట్టేలాగా బాగా దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకోవాలండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా నేను వేయించుకొని నేతిలో ఇందులో కలుపుకుంటున్నానండి. అంతేనండి, టేస్టీ చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్లో నవరాత్రికి చేసుకున్న 9 నైవేద్యాల వీడియో కూడా ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుకైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టుకైతే ప్లీజ్ ఒక లైక్ చేయరా. ఓకేనండి, టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.